మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తన యొక్క కుమారుని సహవాసానికి దేవుడు మనలను పిలిచాడు. ఎవరి సహవాసానికి పిలిచాడు? ఎవరి దగ్గరికి పిలిచాడు మనల్ని అంటే, దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క సహవాసం అనగా ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు. హల్లెలూయా. ఈ రోజున సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సహవాసం అంటే ఏంటి చెప్పండి? సహవాసం మీ సహవాసం ఎవరితో ఉంటుందో మీరు కూడా అట్లనే తయారవుతారు. మీ స్నేహితుని బట్టి మీరు ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చు అని అన్నారు పెద్దలు. మీ స్నేహితులు ఉంటారు కదా, మీ స్నేహితులను బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు అంట. చెప్పటం ఈజీ. ఎవరితో తిరుగుతున్నాడు వాడు? ఫలానాలతో తిరుగుతున్నాడా? అయితే భక్తి గలవాడే, నమ్మొచ్చు, మంచోడే, బుద్ధిమంతుడే. ఈరోజు కాకపోయినా రేపైనా వాడు మంచిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాని స్నేహితులు మంచోళ్ళు, బుద్ధిమంతులు అని మనం చెప్పగలం. కానీ మన స్నేహితులు సరైనటువంటి సహవాసం మనకు లేనట్లయితే, అరే వాళ్ళెమ్మడి ఎందుకు తిరుగుతున్నావురా నీవు అంటమానమా? వాళ్ళు ఎమ్మడి తిరగద్దు, వాళ్ళ పేరెత్తద్దు. వాళ్ళు ఎమ్మడి తిరిగినామంటే నిన్ను కూడా వాళ్ళలాగానే చేసేస్తారు. చూడండి, మన సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సహవాసం, నీ సహవాసం ఎక్కడుంది? నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఎవరితో కలిసి తిరుగుతూ ఉన్నావు? ఒక ఆయన గుట్కా తినటం మానేసాడు, తాగటం మానేసాడు. మానేసిన తర్వాత మంచిగా ఉన్నాడు, కానీ పాత స్నేహితులు ఉన్నారు కదా, పాత స్నేహితులతో మళ్ళీ కలిసి తిరగటం ప్రారంభించిండు. మళ్ళీ పాత అలవాట్లలో దిగబడిపోయాడు. రోజు యేసన్న గారు చెప్పాడు, ఇద్దరు స్నేహితులు, ఆ ఇద్దరు స్నేహితులు చాలా జిగిరి దోస్తులు. జిగిరి అంటే ఒకరినిడిచి ఒకడు ఉండరింగా, అంత దోస్తాను. అయితే అందులో ఒకడు మార్పు చెంది మారు మనసు పొంది చర్చికి వస్తుంటే దైవజనుడు చాలా సంతోషించి, అరే నాయనా, నువ్వు చాలా పాడు అలవాట్లలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి తీయబడ్డట్లుగా నువ్వు తీయబడ్డావు. కాబట్టి మరలా నీ పాత స్నేహితుల జోలికి కానీ పాత జాగలకు కానీ నీవు అసలు వెళ్ళొద్దురా అని చెప్పినట. అయితే ఏం వెళ్ళను కానీ యసన గారు, మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాని కోసం ప్రార్థన చేయండి, వాడు కూడా మారాలి, వాడు నేను ఇద్దరం మారినవనుకో మంచిగా బాగుంటుంది అని చెప్పినట. అప్పుడు యేసన్న గారు చాలా సంతోషం, ప్రార్థన చేద్దాం. అయితే నీవు వాని దగ్గరికి వెళ్ళకూడదు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడే వాడిని తీసుకొని వస్తాడు, కానీ నీవు వెళ్ళకు అని చెప్పినట. వెళ్ళకని చెప్తే వీడు ప్రార్థన చేసి ఒకరోజు ఏం చేసాడు, దగ్గరికి పోయి ఏది రాని చర్చికి రమ్మంటే వస్తలేవు,
రారపోదాం అని అన్నాడట. అంటే వాడే ఉండ్రా పోరా అని అంటాడంట. అంటే అరే వెంకటేశ్వర్లు లేరా నారా పోదాం చర్చికి పోదాం అంటే వాడు పత్తాలాట ఆడుతున్నాడట. పత్తాలాట ఆడి అప్పటికే 2-3 ఆటలు పోగొట్టుకొని పైసలు పోగొట్టుకొని వాడు తీవ్రమైనటువంటి దాంతో ఉన్నాడు. వాడు ఈ ఆట నన్ను వస్తుందేమని చెప్పి వాడు ఆట ఆడుతూ ఉంటే ఇక వాడు లేస్తలేడని చెప్పి వీడేం చేసిండు, అరే వెంకటేశ్వర్లు అది కాదురా, ఈ ఆకు తీరా, ఆకు పెట్టరా, ఆకు తీసి ఆకు పెట్టరా అని చెప్తా ఉంటే ఆయన కూడా ఓడిపోయింది. ఓడిపోయేసరికి లేరా నువ్వులే అని వాడిని చేయబట్టి గుంజేసి వీడు కూర్చున్నాడు. ఎవడు వీడు? మారు మనసు పొంది మంచిగా దేవుని యొక్క మందిరంలో దైవజనుని దగ్గర మంచిగా ఎంతో చక్కగా ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? తన స్నేహితుడు అని చెప్పి వెళ్ళొద్దురా అక్కడికి అని చెప్పిన చోటికి వచ్చాడు. చూడండి, కొన్ని స్థలాలు కొన్ని స్థలాలను కొంతమందిని దురాత్మలు ఆసర చేసుకొని బ్రతుకుతూ ఉంటాయంట. మీరు వింటున్నారా నా మాట? కొన్ని స్థలాలని కొంతమంది వ్యక్తులని దురాత్మలు ఆధారం చేసుకొని అక్కడ ఉంటే అంతే. నువ్వెంత మంచివైనా సరే, నీ మనసు ఎంత మంచిదైనా సరే, కానీ నువ్వు పోకూడని స్థలానికి పోయినావంటే అది నిన్ను లాగేస్తుంది అంతే. ఇప్పుడు పోయిండు, ఏదో పిలుచుకొద్దామని పోయిండు. అయితే తర్వాత రారా సాయంత్రం కలువురా అని చెప్పొచ్చు. కానీ ఇద్దీసి అది పెట్టు, అద్దీసి ఇది పెట్టు అన్నాడు. లేరా నీలే ఇట్లా నారా ఆట ఆడేది అని వీడు కూర్చున్నాడు. కూర్చొని వీడు ఆడిన కూడా ఆట పోయింది. ఇప్పుడేరా అని వాడి నోట్లో సిగరెట్ ఉంటే తీసుకొని వీడు అనుకుంటున్నాడంటే, అరే వీడు మారు మనసు పొందిండు, దేవుని నమ్ముకొని పాత అలవాట్లన్నీ ఇడిచిపెట్టిండు, మళ్ళీ ఎదురా వీడు ఈ ఆట ఏం ఆట, ఈ సిగరెట్ తాగుతున్నాడు అని పక్కనున్నోడు ఆశ్చర్యపడిపోతున్నట్ట. చూడండి, మనం ఎంత మంచి వాళ్ళమైనా మనకి ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ కొన్ని స్థలాలు కొంతమంది వ్యక్తుల సహవాసం మనల్ని ఏం చేస్తాయంటే మన మంచితనంలో నుంచి చెడులోనికి కదా, నాశనకరమైనటువంటి చెడు అలవాట్లలోనికి మనం లాగేసుకుంటుంది అంతే. అందుకని సహవాసము, నీ స్నేహము, నీ సహవాసము ఎవరితో ఉంటుందో వాళ్ళను బట్టి నీ యొక్క జీవితము నిర్దేశించబడుతుంది. ఈ జీవితమే నిర్దేశించబడటానికి కారణం ఏంటంటే నీ సహవాసం. ఏదన్నా ఒక వస్తువుని కొనటానికి వెళ్ళామనుకో, అప్పుడు ఇతరుల యొక్క సలహానే మనల్ని ప్రభావితం చేస్తుంది, కానీ మనం నచ్చుకున్నా కూడా దాన్ని తీసుకోం. ఎందుకంటే ఇతరులు చెప్పేది, మన స్నేహితులు చెప్పేదాని మీద ఎక్కువ మన మనస్సు ఆధారపడుతుంది. కాబట్టి సహవాసము, ప్రతి విషయంలో మన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. మన సహవాసం మంచిగా ఉంటేనే మనం బాగుంటామని, మనం బాగుపడతామని దేవాది దేవుడు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితము తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పినట్లుగా మీరు చేయండి, ఆయన ఏది చెప్తాడో అది మీరు చేయండి అని దేవాది దేవుడు ఆకాశం నుంచి అనేకమైన సార్లు తన కుమారుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను
తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనల్ని సహవాసం, ఎవరి సహవాసానికి పిలిచాడంటే తన కుమారుని యొక్క సహవాసానికి మనలను పిలిచిన దేవుడు చాలా నమ్మదగినవాడు. మనుషులు మనల్ని పిలిచి మధ్యలో వదిలిపోవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుడు ఒకసారి పిలిస్తే ఆయన అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. అందుకని ఆ పై వాక్యంలో ఉంటుంది, పై చదవండి అమ్మా, 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత బలమైనటువంటి వాక్యాలు దేవుడు మన కొరకు ఆయన వాగ్దానం చేశాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. మనుషులైతే ఇచ్చిపెడతారు, పరిస్థితులు మారుతాయి. పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా మనల్ని వదిలేస్తారు, మనల్ని నమ్మరింగా. కానీ దేవుడు మాత్రము నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వదిలిపెట్టాడు. ఆయన నీతోనే కలిసి ఉంటాడు. నీవు ఏ స్థితిలో ఉంటే, నీ పరిస్థితులు బాగాలేకుండా నువ్వు కష్టంలో ఉన్నావా, ఆ కష్టంలో ఆయన నీతో పాటే ఉంటాడు అంతే. నువ్వు లోయలో పడిపోతే ఆయన గడ్డ మీద కూర్చొని చూడాడు. హల్లెలూయా. ఆయన గడ్డ మీద ఉండి, నేను చెప్పినా కదా, నీకు ముందే చెప్పినా కదా, ఇట్లా అవుతుంది, నేను చెప్పిన మాట ఇంట్లేవు, మంచిగా అయిందా ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు బాగా అయిందా అని అన్నాడు ఆయన. ఆయన మనం ఎక్కడకు వెళ్తే అక్కడకు మనతో పాటు కూడా వచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకరోజు యోనా తెలుసు కదా మీకు. యోనా అంటే ఎవరు? దైవజనుడు, సేవకుడు, పాస్టర్ గారు. ఆ పాస్టర్కి దేవుడు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలు నశించిపోతున్నారు, దేవుని భయం లేదు, ఇష్టానుసారమైనటువంటి జీవితాలకు అలవాటు పడిపోయారు, దౌర్జన్యం, దుర్మార్గం, బలాత్కారం, పాపముతో నిండిపోయింది. పో, నా మాట చెప్పుపో, ఇదిగో మీకు తీర్పు వచ్చేసింది, దేవుని తీర్పు మీ మీదకి వచ్చేసింది, జాగ్రత్త, మీరు మారు మనసు పొంది మీ దుర్మార్గ పనులు మానుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కానీ మీ దుర్మార్గతను విడిచిపెట్టకపోతే మీరు ఇట్లే నశించిపోతారు, దేవుని ఉగ్రతకు గురైపోతారని చెప్పాడు. పోయి ఈ మాట చెప్పుపో అని చెప్పి యోనాకు దేవుడు చెప్తే యోనా ఏం చేశాడు తెలుసా? యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీషునకు ప్రయాణం అయిపోయిందట. అక్కడ ఉంటుంది యోనా గ్రంథం, చదవండి. యోనా 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నినివే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి చాలు. చూడండి, దేవుడు యోనాకు ఒక మాట చెప్పాడు. యోనా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, దేశం పాడైపోతుంది, ఇదిగో దాని పాపము పండిపోయింది, ఇక దానికి దుర్గతి పట్టుదని చెప్పు, అది నాశనం వస్తుందని చెప్పు, పో అని దైవజనుడైనటువంటి యోనాకు
దేవుడు ఒక బాధ్యత, ఈ బాధ్యత అప్పగించాడు. చూడండి, దైవజనుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. అదే మాట ఎవరైనా చెప్పొచ్చు కదా, అదే మాట ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఫలము రావాలి, ఆ మాట ఫలించాలి అని అంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడై ఉండాలి. యోనా వెళ్ళు అంటే యోనా ఏం చేశాడు తెలుసా? యోనా ముందే మనసులో అనుకున్నాడు. యోనా అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నినివే పట్టణస్థులు చాలా దుర్మార్గులు, భయంకరమైన మనుషులు. ఇప్పుడు వాళ్ళకి మాట చెప్తే వాళ్ళు వింటారా? వినకపోగా నా మీదనే ఏదన్నా కుట్ర చేసే అవకాశం ఉంది, నన్నే కొట్టి చంపే అవకాశం ఉంది. కాబట్టి అయినా వీళ్ళు మారు మనసు పొందేటోళ్ళేనా? వీళ్ళకి మారు మనసు వస్తుందా? మారు మనసు రాదు, ఏం రాదు. వీళ్ళు మనుషులు అయితే కదా అని చెప్పి తనలో తానే అనుకొని ఏం చేసినంటే ఇక్కడికి వెళ్ళు బాబు అంటే ఇంకో దిక్కు వెళ్తున్నాడు. సముద్రంలో ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ప్రయాణమై వెళ్ళిపోతుంటే తీరా సముద్రంలో సగం దూరం వెళ్ళేసరికి గాలి తుఫాన్, భయంకరమైన గాలి తుఫానికి ఓడ అలల చేత కప్పబడి అది మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఓడలో ఉన్నటువంటి ఓడ నాయకులందరూ కూడా ఏం చేశారు తెలుసా? అందులో ఉన్నటువంటి సామాగ్రిని తీసి సముద్రంలో వేస్తున్నారు. అసలు అది మనుషులను మోసేది కాదు, అది సరుకులు మోసే ఓడ అది. అంటే దాంట్లో మొత్తం అన్ని రకాలైన సరుకులే ఉంటాయి కానీ, సామాన్లే ఉంటాయి కానీ మనుషులు ఎక్కువ ఉన్నారు. మనుషులు కొద్దిమందే ఉంటారు. ఏదో ప్రయాణంలో మరీ ఒంటరిగా వెళ్లకుండా కొంతమందిని తీసుకెళ్తారు కానీ దాంట్లో సరుకు ఎక్కువ. అయితే యోనా దాంట్లో ఉన్నందువల్ల దేవుని యొక్క దృష్టి యోనా మీద పడ్డది. యోనా పోతే పోయినలే, ఇంకొకరిని తీసుకుందామని అనుకోలే దేవుడు. చూడండి, ఇంకొకరు లేరా? జనం లేరా? మస్తు ఉంటారు. సేవకులు లేరా? చాలామంది ఉంటారు. పరిచర్య చేసే వాళ్ళు లేరా? చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళ భుజముల మీద ఒక బాధ్యత, ఒక భారాన్ని పెడుతున్నాడు. వాళ్ళు చేయాలి ఆ పని. అంత మునిగిపోయే పరిస్థితి వస్తే దాంట్లో అన్నీ కింద పడేసినట్ట, సముద్రంలో వేసేసినట్ట. సముద్రంలో వేస్తే మళ్ళీ దొరుకుతాయా? దొరకవు. ఇంకా అంతే సంగతి. అయితే ఇంకా వాళ్ళు ఆఖరికి తినే ధాన్యం ఉంటే, ధాన్యం అంటే బియ్యము, మరి మనమైతే బియ్యం తింటాం కదా, అన్నం తింటాం. ధాన్యం వాళ్ళు ఏం తింటున్నారో ఆ ఆహార వస్తువులు కూడా తీసి సముద్రంలో వేసేసినట. ఇప్పుడు ఇంకా అన్నం లేదు, వాళ్ళు తిందామంటే ఇంకా బ్రతుకుతే ప్రాణాలు దక్కుతాయేమో కానీ, ఓడ మునగకపోతే ప్రాణాలు దక్కుతాయేమో కానీ, ప్రాణాలు దక్కిన పోషించుకోవడానికి, శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం లేదు, కింద పడేశారు, నీళ్ళలో పడేశారు. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది, అరే ఎప్పుడు లేదు కదా ఇంత ఘోరంగా పరిస్థితి, ఎవరిని బట్టి ఈ కీడు సంభవించిందో మనం చిట్టీలు రాసుకొని వేద్దాం అని అందరు పిలిచినట. కొంతమంది దాంట్లో ఉన్నది, అందరు పిలిచారు. అయితే ఈ యోన కింద లోతు భాగంలోకి వెళ్ళి అక్కడ ఒక్కటి నిద్రపోతున్నట్ట, గురకబెట్టి నిద్రపోతుంటే, అరే సోమరి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు అని అన్నారు. ఏం చేస్తుండే ఈ మనిషి? నిద్ర, భయంకరమైన నిద్రపోతుండంట. వచ్చి ఏమండి లేవండి అంటలేరు, లేపి అలసిపోయినారేమో వాళ్ళు. అలసిపోయి ఏమంటారు? ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? అరే మేము ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఎట్లా ప్రాణాలు దక్కించుకోవాలని మేము దేవుని ప్రార్థన చేసి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే నిద్ర వస్తుందారా నీకు? లే అని చెప్పి లేపి పైనకి తీసుకొచ్చి
చిట్టీలు రాసినట్టు నీ పేరేం పేరు, నీ పేరు. అయ్యా ఎవరి వల్ల ఈ కీడు వచ్చిందో మాకు కనపరుసు తండ్రి అని ఓ చిట్టి వేస్తే యోనా పేరు మీద వచ్చింది. యోనా పేరు మీద వస్తే చూశారు, నీది ఏ ఊరు, నువ్వెవరు, నీ వల్ల ఇంత కీడు రావటానికి కారణం ఎవరు నీవు అంటే అప్పుడు ఏం చెప్పిండు ఆయన, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవునికి చాలు. చూడండి చెప్తున్నాడు, ఎవరు నీవు, ఎవరు నీవు అంటే నేను సముద్రమునకును భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు గలవాడను అనేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంత భక్తిపరుడవు, ఇంత పరిశుద్ధుడవు, నిన్ను బట్టి ఇంత శోధన రావడానికి కారణం ఏంటంటే చెప్పాడు, దేవుడు నన్ను పనికి పంపిస్తుంటే నేను పోకుండా వేరే దగ్గరికి వెళ్తున్నా, మరి ఏం చేయమంటావు మమ్మల్ని అంటే వాళ్ళు అన్నారు, నన్ను ఎత్తి సముద్రం లేచేయండి ఇంకా ఆగిపోతుందని చెప్పాడు. వాళ్ళు భయపడుతున్నారు ఆయనను ముట్టుకోనికి, ఎందుకంటే భక్తిపరుడు. ఎట్లా చేయాలి మేము అని, అయ్యా ఈ పాపం మా మీద అంటకుండా చేయని ఎత్తి సముద్రంలో వేస్తారు. సముద్రంలో వేయటమే అతన్ని ఒక పెద్ద చేప వచ్చి మింగేస్తుంది. అతని హల్లెలూయా, చేప వచ్చి మింగేస్తుంది. చేప వచ్చి మింగి అతన్ని సముద్ర గర్భంలోనికి ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది. చిమ్మ చీకటి వాసన. 3 రోజులు అయిపోయింది, అల్లాడిపోతున్నాడు లోపల, ప్రాణం పోతలేదు. అప్పుడు యోనా ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, యోనాతో ఉన్నాడా లేకుంటే యోనాను వదిలేసి ఇంక పోరా అని వదిలేసిండా కదా? నీవు నేను మనం ఎవరమైనా సరే ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యోనా అనుకున్నాడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోయానని, కానీ పారిపోయి ఎక్కడ పోతాడు ఆయన, ఎక్కడ పోతాడు? ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావో, నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావో, తల్లివి నీవే నా తండ్రివి నీవే, నా తోడు నీవే నా నీడ నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, నా తోడు నీవే నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నా యేసయ్యా ఇలాంటి దేవుడు లేడు. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు
నీవే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా. మనం ఆకాశములోనికి ఎక్కిన పాతాళములోనికి దిగిపోయినా అక్కడ ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ తప్పిపోతాం మనం? ఎక్కడ పారిపోతాం? ఎక్కడ పోయేది లేదు. నువ్వు ఎక్కడ పోయినా నీతో పాటు ఆయన ఉంటాడు. నీవు పిండమునై ఉండగా ఆయన కన్నులు నిన్ను చూసినాయి. నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నీవు రవ్వంతైన సృష్టింపబడక మునిపే ఆయన నిన్ను చూశాడు. నిన్ను నిర్మించిన వాడు ఆయనే. నీ కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నుంచి మనం ఎక్కడ కూడా తప్పించుకొని పోయేది లేదు. ఆయన కూడా మనల్ని తప్పిపోనియడు. హల్లెలూయా. నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం చూపిస్తున్నాడు ఆయన అంటే, అంత్య దినమందు దేవుడు చనిపోయినటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాడు పైకి. పిలుస్తూ ఉంటే భూమి తనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవునికి అప్పగిచ్చేస్తుంది. సముద్రము తనలో కలిసిపోయిన వాళ్ళని అందరినీ కూడా అప్పగిస్తుంది. ఎప్పటి నుంచి అంటే భూమి పుట్టినది మొదలుకొని మరణమైనటువంటి ప్రతి ఒక్క శరీరం లేపబడతా ఉంది. అంతే ఆయన పిలిచిందంటే. కొంతమందిని కాల్చేస్తారు కదా, కాల్స్తే ఎట్లుంటుంది? మట్టికి మట్టి కాదు కదా, మరి ఎట్లా? గాలిలో కలిసిపోయి ఉంటారు కదా. అంటే గాలిలో నుంచి అయినా తీయగలడు, దుమ్ము బూడిదిలో నుంచి అయినా తీయగలడు, నీళ్ళలో నుంచి అయినా తీయగలడు, దేంట్లో నుంచి అయినా ఆయన నిన్ను నన్ను పిలిస్తే వచ్చేస్తాం అంతవరకే. కానీ ఇక మారు మాట ఏముండదు కదా. ఆకాశమా ఆలకించు, భూమి, ఆకాశము భూమి ఆయన మాట వింటే అంతే, ఆయన చెప్పింది చేస్తే అంతే. సృష్టిలో బలమైనటువంటివి ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఆయన పిలిస్తే పలుకుతున్నాయి. కానీ ఒక మానవుడే ఆయన మాట వినకుండా ఆయన మీద విరోధంగా తిరుగుబాటు చేస్తాం. ఏం చూసుకొని మనకి ఇంత కదా, ఏం చూసుకొని మనకింత ఏమనాలి, గర్వమా? దేవుని మీదనే తిరుగుబాటు చేసేంత ఏముంది మన తోపల? ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనము, మన కుటుంబము, మన వంశం ఏ పాటిది? చూడండి, దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే మన జీవితాలు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. యోనా తప్పిపోయాడు, పారిపోయాడు, ఇక పోతే పోనిలే అని వదిలేసేయలేడు. మీరు యోనా కొరకు అందులో ఒక 50 మంది ఉంటే అందరినీ ఆ సముద్రంలో ఇలా తిప్పేస్తే పెద్ద పోయేదేముంది? ఆయనని ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడిగేటోళ్ళు లేడు, ఆయన ప్రశ్నించేటోళ్ళు లేడు. ఏం ప్రభు ఇంత పని చేసి అనేటోళ్ళు ఉండరా? మనం క్వశ్చన్ చేయగలమా ఆయనను? ఎందుకిలా జరిగిందని అడిగే అర్హత ఉందా మనకి? లేదు. ఆయన ఇష్టం. ఆయన చేతిలో మట్టి బొమ్మలుగా ఉన్నవంతే. కుమ్మరి వారి చేతిలో ఆయన పాత్రలు చేస్తూ ఉంటాడు. కుమ్మరి ఆయన మట్టితో ఏం చేస్తాడు? మట్టి పాత్రలు చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి అది మంచిగా వచ్చినా సరే ఏం చేస్తాడు? తప్ మని కొట్టేస్తాడు. కొట్టేసి మళ్ళీ పిండి మెత్తగా చేసి మళ్ళీ వేస్తాడు. అది ఆయన ఇష్టం. ఒక కుమ్మరి తన మట్టి మీద అధికారం కలిగి ఉన్నప్పుడు
నేను కలుగజేసిన మనుషుల మీద నాకు అధికారం లేదా అని అన్నాడు ఆయన. ఉంటుందా లేదా? ఉంది. ఆయనకే సర్వాధికారాలు మన మీద. హల్లెలూయా. కాబట్టి ఆయనకు లోబడి ఆయన ఎడల దీన మనసు కలిగి ఉండేటువంటి వాళ్ళు ధన్యులని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యోనా దేవుడి సన్నిధిలో నుంచి పారిపోవాలని అనుకున్నాడు, కానీ దేవుడు అయితే అతన్ని విడిచిపెట్టలేదు. అతడు సముద్ర గర్భములో చేప కడుపులో ఉంటే చేప కడుపులో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. తప్పు చేశానయ్యా, నన్ను క్షమించుతానే, ఒక అవకాశం ఈ ప్రభువా, ఇదొక్క అవకాశం ఈ తండ్రి అని ప్రార్థన చేశాడు. చేస్తే మళ్ళీ ఆ చేప అని వచ్చింది. వచ్చి తర్షీసు పోవాలనుకున్నాడు కదా అని, తర్షీస్ అంటే ఇంగ్లాండ్ దేశం అంట, తర్షీసులో కక్కేయలే. ఎడ కక్కింది? ఏ దేశంలో కక్కింది? నినివే పట్టణంలోనే తీసుకొచ్చి వదిలిపెట్టేది. ఇప్పుడు ఓడ కంటే గట్టి మంచి ప్రయాణం, ఇంకా తిరుగులేని ప్రయాణం. ఓడ కన్నా టైం పడుతుందేమో కానీ చేపకు టైం పడుతుంది, దాంట్లో పట్టదు. ఏమని వచ్చేసింది, అని ఉమ్మేసింది. వస్తే గడ్డ మీద వచ్చి పడ్డాడు. ఆడునైనా నేను ఇప్పుడు ఎక్కడలా అంటే నినివే పట్టణస్తులు. అబ్బో వచ్చి పడ్డా, ఇంకా దేవా ఇంక నీవే ఉండవు అని చెప్పి 3 రోజుల ప్రయాణం అంతా, 3 రోజులు ఒక మనిషి నడిస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందంట దేశం. అయితే 3 రోజులు తిరిగి చెప్పని చెప్పిండు దేవుడు. ఈ మనిషి ఏం చేసిండు తెలుసా? ఒకటే రోజు తిరిగిండు. 3 రోజులు తిరగలే, ఒక్కటే రోజు తిరిగిండు. తిరిగి ఎవరికి చెప్పిండో చెప్పి, ప్రజలారా మీ పాపాలు పండిపోయినాయి, ఏదో నేను దేవుని ప్రవక్తని, దేవుడు నన్ను పంపించాడు, నా పరిస్థితి ఇది, ఎందుకని నేను అక్కడ పక్కకు పారిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించిండు, నన్ను చేప తెచ్చి దించింది. ఏదో నా పరిస్థితి చూడండి, ఒట్టి మాటలు కాదు ఇవి అని 2 మాటలు చెప్పాడు. దేవుని తీర్పు మీ మీదకి వచ్చింది, జాగ్రత్త అని చెప్పేసి ఇక వెళ్ళిపోయి ఓ దగ్గర కూర్చున్నాడు, ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ప్రజలు ఏం చేసింది తెలుసా? ఈయన చెప్పిన మాటను ఆలకించి పేద ప్రజలు మొదలుకొని సింహాసనం మీద కూర్చునే రాజు వరకు అందరూ కూడా ఆయన చెప్పిన మాటను ఆలకించి దేవుని యందు విశ్వాసం ఉంచి తమ చెడు మార్గములను, దుర్మార్గతను అన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు ఉపవాస దినం ప్రకటించుకొని 3 రోజులు ఉపవాసం చేసినట. చంటి పిల్లలకు కూడా తల్లులు పాలియలే, పశువులకి నీళ్ళు పెట్టలే, మేత పెట్టలే. అందరూ పేదవాడు మొదలుకొని సింహాసనం మీద కూర్చునే రాజు వరకు గోనె పట్ట కట్టుకొని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నట. రాజు చెప్పినట, అరే పాపాలు విడిచిపెట్టండి, దుర్మార్గతలు విడిచిపెట్టండి, ఎవడైనా చెడు చేసినట్టు తెలిసిందా అందరూ కూడా ఉపవాసం ఉండాలి, రాండి, మంచినీళ్ళు కూడా ఎవరు తాగొద్దని ప్రకటన చేశాడు. చేసేసరికి అందరు వచ్చేసి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా క్షమించు తండ్రి, క్షమించు నాయనా అని ప్రార్థన చేశాడు. ఎవడైతే ప్రార్థన చేసినారో ఆకాశమందున్నటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా దేవుడు మానేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశ్చర్యం, ఆశ్చర్యం. దేవుడు యోనాను విడిచిపెట్టలేదు. తర్వాత పాపములో పడిపోయినటువంటి తన ప్రజలందరినీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు. ఆయన కృపగలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటుండంటే, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. మీరు నా యందు నిలవబడండి, నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటా. మీరు నా యందును, నేను మీ యందును ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనం ఏదో ఆయనకు
ఆయన కొరకు పని చేయాలని కాదంట, ఆయనతో కలిసి నడవాలని, ఆయనతో కలిసి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిదా. నాలో నీ ఉండుటే, నీలో నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకములో నే పరిపూర్ణత చెందిదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో. ఆహా నా ధన్యత, ఏమని వివరించునో, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తమూర్తి కడుగబడినందున, యేసయ్యా నీ కడుగబడినందున. హల్లెలూయా. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన. అదే ఆయన ఆశ. అప్పుడే ఆయన ఆత్మ మనలని పరిపూర్ణులుగా చేయగలదు. లేకపోతే ఆయనకు వేరుగా ఉంటే మనం ఏం చేయగలం? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అయితే నాలో ఉన్నట్లయితే మీకు పరిపూర్ణత దొరుకుతుంది అని ప్రభు ఆయన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన కుమారుని యొక్క సహవాసానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయనతో సహవాసం చేస్తే మన జీవితాలు బాగుంటాయి. మనం అట్లా కాదని మనం ఇష్టం వచ్చినట్లు మన పాత అలవాట్ల, పాత స్నేహాలతో తిరిగితే మన యొక్క పవిత్రత, మన యొక్క భక్తి విశ్వాసాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే దేవునితో మనం సహవాసం, దేవునితో కలిసి నడవటం మనం చేయాలి. ఒక ఉదాహరణ చెప్పాం కదా, ఏసన్న గారు చెప్పాడు. ఒకడు మంచిగా బాగుపడ్డాడు, కానీ తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి కూర్చొని మళ్ళీ బీడీలు తాగేది అలవాటు చేసాడు. మారుతాడా? ఓసారి మారిండు దేవుని దయ వల్ల. మళ్ళీ మారాలంటే అవుతుందా? మళ్ళా కాదు, కష్టం, సిగ్గు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అదే చూడు, పత్యం ఉన్నాడు పత్యం తప్పాడు. మందు పాటిస్తుందా? మందు పాటు ఉంటుందా? పాటు తప్పుతుంది. పాటు తప్పితే బాడీ అంతా విషం అయిపోతుంది. విషం అయిపోతే ఇంకా అంతే సంగతి. పరదేశులమో ఆడికవుతుంది ఇంకా. కాబట్టి పాటి తప్పకూడదు, పత్యం తప్పకూడదు. ప్రారంభించినటువంటి యాత్ర అంతము వరకు కొనసాగించడానికి దేవుడు నమ్మదగినటువంటి వాడు. అయితే ఆయనతో కలిసి నడిచేటువంటి వారికి ఆయన యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా
మనకు దయచేస్తాడు. దేవుడు ఈ వాక్కులను మనకు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, విన్నటువంటి వాక్య భాగములు 2 తండ్రి మా జీవితంలో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మీ కృప దయచేయండి. మా సహవాసం ఎవరితో, మా స్నేహం ఎవరితో, మా స్నేహం బట్టి మా యొక్క జీవితం నిర్దేశించబడుతుందని ఎంతో చక్కటి విషయాలు మీరు తెలియజేశారు. ఒకసారి నాయనా మీరు మమ్మల్ని పిలిచారు, పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకున్నారంటే మమ్మల్ని వదిలిపెట్టడు అని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ యోనాను గురించి మాకు తెలియజేశారు. తండ్రి, తాను విడిచినా నీవు విడవలే, తాను మరిచినా నీవు మరవలే ప్రభువా. నాయన సముద్ర గర్భంలోనికి వెళ్ళినప్పటికీ అతన్ని సురక్షితంగా కాచి కాపాడి ఉన్నావు. అతనిని మరలా నాయన నినివే పట్టణానికి పంపించావు. నీ సువార్త నాయన ఆ ప్రజలను రక్షించావు. సేవకుని మీరు రక్షించారు. అవును తండ్రి, నీవు రక్షించే దేవుడు. ఒక్కసారి పిలిచావంటే నువ్వు విడిచిపెట్టవు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అతడు కష్ట సమయములో సహోదరునిగా ఉండునని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అవును తండ్రి, సహోదరుల కంటే మిన్నగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. నీతో సహవాసం, నీతో కలిసి నడవటం నాయన మా జీవితాలకు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. హానోకు దేవునితో నడిచినని సాక్ష్యం పొందాడు. ఆ విధంగా నాయన మేము నీతో నడిచేవారిగా, నీతో కలిసి జీవించేవారిగా మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించుమని నీ చేతులకు మమ్మలను సంఘమును అప్పగించుకుంటూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.